టిల్ నవ్వు ఎవరిచ్చారు? కాగితాలు ఇచ్చారు. ఎక్కడ ఫ్లాట్లు, డెవలప్ అయిన ఫ్లాట్లు, నవనగరాలు కట్టి అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాలి. నవనగరాలు ఎక్కడ కట్టారు ఇప్పుడు ఇంతకీ? అదే కదా. నవనగరాలే కట్టకుండా రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారు వాళ్ళకి అని ఏమైనా తేలిందా? మొన్న కొన్ని రిజిస్ట్రేషన్ అయినాయి అంట కదా సార్, కేటాయించారన్నారు. రిజిస్ట్రేషన్ వేరు, ప్లాన్డ్ వేరు. నేను అంటోంది అదే. కాగితాలు ఇస్తున్నారండి, భూమి చూపెట్టాలి కదా. అంటే కాగితాలు ఇచ్చారంటే సర్వే నెంబర్లతో ఎవరా ల్యాండ్ ఉండదా? భూమి చూపెట్టాలి కదా, లొకేషన్ చూపించాలి. చూపెడితే ఇప్పుడు వాళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కదా, మాకు ఇక్కడ వచ్చింది, ఇదిగో నా రిటర్నబుల్ ఫ్లాట్ ఇది, ఇదిగో చూసారా ఈ చుట్టూతా ఇంత మంచి ప్లేస్ లో నాకు ఇచ్చారు, ఐకానిక్ టవర్లు, ఇదిగో అదిగో ఐకానిక్ టవర్, ఇదిగో నా ల్యాండ్, అదిగో సచివాలయం, ఇదిగో నా ల్యాండ్, అదిగో హైకోర్టు, ఇదిగో నా ల్యాండ్. ఇట్లాగేమన్నా ఉందా? అంటే అంత రిటర్నబుల్ ఫ్లాట్లు ఐకానిక్ టవర్లు పక్కన ఇస్తారా? మరి అట్లా ఇవ్వకపోతే ఇంకెందుకు? రేపు పొద్దున ఐకానిక్ టవర్ పక్కన అంటే కోట్ల రూపాయలు పలికే భూమి. మరి అట్లా ఇస్తానంటేనే కదా ఇల్లు ఇచ్చింది. ఇస్తే మంచిదే, ఇవ్వాలి మరి యాక్చువల్గా అయితే. మరి అట్లంటేనే కదా ఇచ్చింది ఇల్లు. అవును అవును. అవి ఎక్కడ కట్టారు? ఇళ్ళ భూముల్లోనే కదా. అవును అదే. అవును, వాళ్ళ భూముల్లో కట్టిన దానికి వాళ్ళకి అక్కడే పోతే తీసుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఊరి చివరన కడతారా? అదే కదా. ఊరి చివరి సెంటర్లో కడతారా ఏంటి వాళ్ళని? లేదు, ఇవ్వాలి. వీళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తారా? అది కాదు కదా కావాల్సింది. నవనగరాలు అన్నారు, ఇప్పుడు ఇళ్ళు 30,000. ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 5,000 మందికి ఇస్తే సరిపోదు కదా, 3,000 మందికి ఇస్తే సరిపోదు.